12th and 13th bits. चत्वारि संधि नाम निर्देश सहितं विघटयत. चत्वारि नाम निर्देश सहितं संधत्ता. चत्वारि मीन्स 4. సంధి అంటే ఈ సంధి, ఇవన్నీ బిట్టు మీకు సంధి అనమాట. 12th and 13th. నామ అంటే పేరు, నిర్దేశ సహితం విఘటతయ, సంధి పేరుతో సహా విడదీసి రాయండి. సంధి పేరు రాసి విడదీసి రాయండి అని అర్థం. ఇక్కడ చత్వారి నామ నిర్దేశ సహితం సంధత్త అంటే యాడ్ చేసి రాయండి. ఆల్రెడీ వాళ్ళు విడదీసి ఇచ్చారు క్వశ్చన్ పేపర్లో, మీరు యాడ్ చేసి రాయాల్సి ఉంటుంది. మీరు 4 రాయాలి, మీకు ఇక్కడ 8 ఇస్తారు. 12th బిట్లో 8, 13th బిట్లో 8. మీరు ఆన్సర్ చేయాల్సినవి మాత్రం 4. అయితే ఇక్కడ సేమ్ సంధిలో నుంచి మీకు 6 ఉంటాయి. 6 సంధిలో నుంచి ఇక్కడ వర్డ్ ఇస్తారు మీకు. ఆ వర్డ్ని విడదీసి రాసి మీరు సంధి పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అదే సంధిలో నుంచి విడదీసి వాళ్ళే ఇస్తారు, క్వశ్చన్ పేపర్లో వాళ్ళే ఇస్తారు, విడదీసి ఇస్తారు. మీరు యాడ్ చేసి రాసి సంధి పేరు రాయాలి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్, మీరు 4 రాయాల్సి ఉంటాయి. 4 చాయిస్, హాఫ్ చాయిస్ అనమాట. అండ్ ఒక్క సంధి నేర్చుకుంటే 2 బిట్స్కి ఆన్సర్ చేయొచ్చు మీరు. సో ఒక్క సంధి నేర్చుకుంటే 2 బిట్స్కి ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా అస్సలు మిస్ చేయకుండా కంపల్సరీ 12th and 13th బిట్స్ నేర్చుకోవాలి. మీరు ఒక్క సంధి నేర్చుకున్నారంటే 2 బిట్స్కి మీకు యూజ్ అవుతుంది. అండ్ 8 మార్క్స్ అంటే 16 మార్క్స్, చాలా ఎక్కువ మార్క్స్. 16 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మీరు ఎల్ఏక్యూలో స్కోర్ చేయలేరు, ఎక్కడ స్కోర్ చేయలేరు. ఎల్ఏక్యూస్ మీకు 6 మార్క్సే, 12 మార్క్స్. సో ఇందులో మాత్రం 1 వర్డ్ రాశారు, 2 వర్డ్స్ అంటే సంధి విడదీసి రాసి సంధి పేరు రాశారంటే 2 మార్క్స్, అలా 4 రాశారంటే 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. ఓకేనా? సో ఇప్పుడు 12th and 13th బిట్స్కి యూజ్ అవుతుంది సంధి చదివితే, ఒక్క బిట్ చదివితే మీరు 2 బిట్స్ రాయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు. ఇవి సంధి. ఇక్కడ కూడా చూడండి, మీ మెటీరియల్లో కూడా ఇలానే ఇస్తారు. 12th and 13th బిట్స్ అని ఇస్తారు. 12th and 13th బిట్స్. సో ఇందులో మీకు 6 సంధి ఉంటాయి. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, ఇక్కడ వృద్ధి సంధి, యణాదేశ సంధి, అయావాయావదేశ సంధి, పూర్వరూప సంధి. ఓకేనా? సో ఇలా మీకు 6 సంధి ఉంటాయి. సో ఈ 6 సంధిలో నుంచి చూడండి, ఇప్పుడు ఫుల్గా వచ్చేసింది పేపర్. సో ఈ 6 సంధిలో నుంచి మీరు 8 ఇస్తారు. అంటే 1 2 3 4 5 6 ఈచ్ వన్ సంధిలో నుంచి ఒకటి ఇచ్చేస్తే 6 అవుతాయి. ఇంకొక 2 రిమైనింగ్ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక సంధిలో నుంచి ఇచ్చేస్తాడు. సో అలాంటప్పుడు మీరు 4 సంధి పర్ఫెక్ట్ నేర్చుకున్నా సరే, ఎందుకంటే 1 2 3 4 ఇవి 2 నేను చాయిస్లోకి వదిలేయమంట. ఈ 4 సంధిలో నేర్చుకున్న పర్ఫెక్ట్ 4 సంధి రాయొచ్చు, ఆన్సర్ చేయాలి కాబట్టి 4 సంధి మీరు రాయగలుగుతారు. ఇందులో నుంచి ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినా కూడా మీరు 5 రాస్తారనమాట. అయితే నేను మాత్రం సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి అండ్ అయావాయావదేశ సంధి, పూర్వరూప సంధి ఈ 4 చెప్తాను. అయితే 4లో ఏంటంటే వృద్ధి సంధిలో 6 or 7 ఉంటాయి, 7 ఉంటాయి. అండ్ ఇందులో 7 ఉంటాయి అయావాయావ సంధిలో. అండ్ పూర్వరూప సంధిలో 5 ఉంటాయి. సో అలా ఇప్పుడు యణాదేశ సంధిలో అండ్ గుణ సంధిలో ఎక్కువ ఉంటాయి, 13 14 18 వరకు ఉంటాయి. సో మీరు అన్ని ఇబ్బంది, ఒకటే సంధి కానీ వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒకటే సంధి, వర్డ్స్ తక్కువ ఉన్నాయి. సో తక్కువ ఉన్న వర్డ్స్ తీసుకొని చదివితే బెటర్ కదా, ఒక సంధి మొత్తం అయిపోతుంది మీకు. ఇందులో నుంచి 2 రావచ్చు, 3 రావచ్చు. ఒక సంధిలో నుంచి ఒకటి అయితే వస్తాయి. ఒకవేళ ఎక్స్ట్రా ఒకటి వచ్చింది అంటే ఇందులో నుంచి 3 వచ్చేస్తాయి. మీకు ఉన్న 6లో నుంచి 7లో నుంచి 3 వచ్చాయంటే హాఫ్ వచ్చినట్టే. అండ్ సవర్ణ దీర్ఘ సంధి కూడా 13 ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే సవర్ణ దీర్ఘ సంధి మీకు 10th 9thలో ఆల్రెడీ మీకు సంధిలో ఇది సవర్ణ దీర్ఘ సంధి ఉంటుంది, విద్యాలయ అలాంటివి. సో మీకు కొంచెం గుర్తుపట్టడం చదవడం ఈజీ అవుతుంది, ఈజీగా రాయగలుగుతారు పిల్లలు. కాబట్టి 13 ఉన్నా సరే సవర్ణ దీర్ఘ సంధి చెప్తారు. ఇంకా చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు 4 మాత్రం చదవాల్సింది. 6 ఉన్నాయి, 2 చాయిస్లో పోతాయి. లేదు ఈ 2 కూడా చదువుతామన్నాను, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అప్పుడు ఎక్స్ప్లెనేషన్లో నెక్స్ట్ వీడియోలో పెడతాను, అప్పుడు చూసి చదవండి. ఇప్పుడు మాత్రం ఈ 4 సంధి చెప్తాను.
చాలు 4 సంధి చదివితే వచ్చేస్తాయి. మీరు ఎక్స్ట్రా కూడా 5, 6 వరకు రాయొచ్చు. 4 కాకుండా 5, 6 రాసి పెట్టవచ్చు. 2 ఎనీ సంధిలో నుంచి ఒక సంధిలో నుంచి 2 వస్తాయి కదా, సో రాసేయచ్చు, అవసరం లేదు. 4 నేర్చుకోండి చాలు. ఇంకా 12th బిట్ 13th బిట్ సవర్ణదీర్ఘ సంధి. మీరు ఈ వర్డ్ ఇస్తారు, మీరు విడదీసి రాసి సవర్ణదీర్ఘ సంధి అని రాయాలి. ఈ ఆ ప్లస్ ఆ ఈ ప్లస్ ఈ అవసరం లేదు. ఒకవేళ పేపర్ ప్రజెంటేషన్ 99 మార్క్స్ కోసం రాస్తాము అంటే నేర్చుకొని రాయండి, లేదంటే పర్లేదు. శుభాండః శుభ ప్లస్ అండః సవర్ణదీర్ఘ సంధి. గజ ప్లస్ ఆననః గజాననః సవర్ణదీర్ఘ సంధి. విద్యా ప్లస్ అర్ధి విద్యార్థి సవర్ణదీర్ఘ సంధి. విద్యా ప్లస్ ఆలయః విద్యాలయః సవర్ణదీర్ఘ సంధి. కవి ప్లస్ ఇంద్రః కవీంద్రః సవర్ణదీర్ఘ సంధి. కపి ప్లస్ ఈశ్వరః కపీశ్వరః సవర్ణదీర్ఘ సంధి. శశి ప్లస్ ఇవ శశివ సవర్ణదీర్ఘ సంధి. వాణీ ప్లస్ ఈశః వాణీశః సవర్ణదీర్ఘ సంధి. గురు ప్లస్ ఉపదేశః గురూపదేశః సవర్ణదీర్ఘ సంధి. సాధు ప్లస్ ఊచుః సాధూచుః సవర్ణదీర్ఘ సంధి. వధూ ప్లస్ ఉక్తిః వధూక్తిః సవర్ణదీర్ఘ సంధి. వధూ ప్లస్ ఊహః వధూహః సవర్ణదీర్ఘ సంధి. ధాతృ ప్లస్ రుణం ధాతృణం సవర్ణదీర్ఘ సంధి. ఓకేనా, ఇంకా సవర్ణదీర్ఘ సంధి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ గుణసంధి వద్దని చెప్పాను. వృద్ధి సంధి. మమ ప్లస్ ఏవ మమైవ వృద్ధి సంధి. తథా ప్లస్ ఏవ తథైవ వృద్ధి సంధి. పరం ప్లస్ ఐశ్వర్యం పరమైశ్వర్యం వృద్ధి సంధి. మహా ప్లస్ ఐక్యత మహైక్యత వృద్ధి సంధి. దివా ప్లస్ ఔకసః దివౌకసః వృద్ధి సంధి. నవ ప్లస్ ఔషధం నవౌషధం వృద్ధి సంధి. మహా ప్లస్ ఔషధి మహౌషధి వృద్ధి సంధి. యనాదేశ సంధి వద్దని చెప్పాను. నెక్స్ట్ అయవయావదేశ సంధి. హరే ప్లస్ ఏ హరయే అయవయావదేశ సంధి. గురో ప్లస్ ఏవ గురో ప్లస్ ఏ గురవే అయవయావదేశ సంధి. గై ప్లస్ అకః గాయకః అయవయావదేశ సంధి. తౌ ప్లస్ అత్ర తావత్ర అయవయావదేశ సంధి. వాగర్ధి ఇవ వాగర్ధీవివ అయవయావదేశ సంధి. పాదౌ ప్లస్ ఉపగృహ పాదావుపగృహ అయవయావదేశ సంధి. గావౌ ప్లస్ ఏతే గావావేతే అయవయావదేశ సంధి. పూర్వరూప సంధి. ఉదరే ప్లస్ అర్భకం ఉదరేర్భకం పూర్వరూప సంధి. గతే ప్లస్ అపి గతేపి పూర్వరూప సంధి. కే ప్లస్ అపి కేపి పూర్వరూప సంధి. గురో ప్లస్ అవ గురోవ పూర్వరూప సంధి. భానో ప్లస్ అత్ర భానోత్ర పూర్వరూప సంధి. ఓకేనా, ఇంకా అన్ని సంధి కంప్లీట్ అయిపోయినాయి. 4 సంధి చెప్పాను. 4 సంధి చదివితే 4 ఆన్సర్ చేయొచ్చు. సవర్ణదీర్ఘ సంధి వృద్ధి సంధి అయవయావదేశ సంధి పూర్వరూప సంధి చెప్పాను. 4 కంప్లీట్ అయిపోయాయి. 4 చక్కగా చదివి 12th and 13th బిట్స్ ఆన్సర్ చేయండి. చూడండి, మీరు ఒక్క బిట్ ఇవి చదివారంటే 12th and 13th బిట్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓన్లీ ఈ సంధి చదివారంటే ఒక బిట్ చదివితే మీరు ఈ 2 పేపర్స్ చదివారంటే 16 మార్క్స్ వస్తాయి. చూడండి, ఓకేనా, కంపల్సరీ మిస్ చేయకుండా చదివి రాయండి. 12th and 13th బిట్స్ ఆర్ కంప్లీటెడ్.